ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలి. ఉపాధి అవకాశాలు, పురోగతి, సంక్షేమం జరగాలి అని అహర్నిశలు పాటుపడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఆర్థిక సంస్కరణల రథసారథిగా గ్రామీణ భారతదేశపు ఆర్థిక సాధికారతకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి మన భారత గౌరవనీయ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కూడా స్వాగతం పలుకుదాం. వివిధ బ్యాంకుల ప్రతినిధులు మన ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఇందాక చెప్పినట్టు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఫ్లాగ్ ఆఫ్ ఘట్టాన్ని మనం వీక్షించబోతున్నాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమకూర్చినటువంటి 42 లక్షలు విలువ చేసే అంబులెన్స్లను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. మనమంతా గట్టిగా చప్పట్లతోటి ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తూ ఉన్నారు. అలాగే నబార్డ్ సౌజన్యంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కాను డిసిసిబి బ్యాంక్ గుంటూరు అందించినటువంటి 25 లక్షలు విలువ చేసే 2 మొబైల్ డెమో వ్యాన్స్ ని కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే బాలికల కోసం ప్రత్యేకించినటువంటి సైకిల్స్ ని యూనియన్ బ్యాంక్ అందిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేకించి అమ్మాయిలు కి సైకిల్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ వేదికపైకి మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు మంత్రివర్యులు. ఆర్థిక వృద్ధి మూలధనంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక బలం అనే సంకల్పంతో పల్నాడు జిల్లాలో చరిత్రలోనే అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి విచ్చేయనున్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ నిర్మలా సీతారామన్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఒక ఆలోచనను కార్యరూపంలో తీసుకొస్తూ జిల్లా యంత్రాంగం, స్టేట్ లెవెల్ బ్యాంక్స్ అందరూ సమాయుక్తమై ఇంత బృహత్తర కార్యక్రమాన్ని మన పల్నాడులో జరుపుకుంటున్నాం. పల్నాడు గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులకి సాదరంగా స్వాగతం, సుస్వాగతం పలుకుదాం. విచ్చేసిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, అలాగే ఆనరబుల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి సాదరంగా స్వాగతం. మంత్రివర్యులకి, అతిథులకు, వివిధ బ్యాంకుల ప్రతినిధులకు సాదరంగా భారతదేశం గర్వించదగ్గ లార్జెస్ట్ అవుట్ రీచ్ కార్యక్రమం మన పల్నాడులో జరుపుకోవడం నిజంగా చాలా గర్వకారణం. దానికి గాను మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం. On that note, may I now request Honorable Madam to please light the lamp and begin the proceedings. ఈ బృహత్తర కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వేదికని అలంకరించిన పెద్దలందరికీ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము. ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, ఆనరబుల్ ఎంపీ భాష్యం రామకృష్ణ గారు,
ఈరోజు మరి క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి విచ్చేసిన వ్యాపారస్తులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఆర్థిక సాధికారత కోసం బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు అందరూ కలిసి చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం. ప్రజాప్రతినిధులు, బ్యాంకింగ్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ శ్రీ ఆశీష్ పాండే గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి. ధన్యవాదములు భార్గవి గారు. అందరికీ నమస్కారము. ఆనరబుల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,